తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇప్పటి వరకు సుప్రసిద్ధ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయవాది గౌరవనీయులు మాన్య మహోదయులు శ్రీ పి గంగయ్య నాయుడు గారు ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ కూడా నాకే చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్కి ఇవ్వటం నా పూర్వజన్మ సుకృతం, మహద్భాగ్యంగా నేను ఇప్పటికీ భావిస్తాను. ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, సామాజికవేత్తల్ని, అట్లాగే ఇంకెందరో సంఘంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఆలోచింపజేసినటువంటి ఇంటర్వ్యూగా ఇప్పటికే వినుతికెక్కినటువంటి ఆ ఇంటర్వ్యూకి కొనసాగింపుగా మరొక ఇంటర్వ్యూ చేయాలని గంగయ్య నాయుడు గారిని అడిగినప్పుడు వారు వెంటనే అంగీకరించారు. అందుకే ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు గంగయ్య నాయుడు గారు. నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని ఇలా ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాల్ని చూస్తుంటే అసలు మీ సొంత సామాజిక వర్గం అసలు ఏ దిశని నిర్దేశించుకోబోతోంది? ఎందుకంటే దశాబ్దాల తరబడి అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు అని వాళ్ళ పల్లకీలు మోసేటటువంటి బోయీలుగా మిగిలిపోయినటువంటి ఈ సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం ఎందుకు దశాబ్దాలుగా ఇంత తంటాలు పడుతోంది, రాజీ లేని పోరాటం చేస్తుంది, ఒక్కొక్కసారి నత్తనడకన సాగుతోంది, ఇంకొకసారి ఆ ఎత్తుపల్లాలని అధిగమించలేక చతికిల పడుతుంది. వీళ్ళు గెలిపించడానికి పనికొస్తారు, లేకపోతే ఎవరైనా ఓడించడానికి పనికొస్తారు అనేటటువంటి అభిప్రాయాల్ని మూటగట్టుకుంది. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సామాజిక వర్గం అందరికీ తెలిసిందే. అది ఎక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గం. ఎక్కువ మంది ఉన్నారు అంటే కలవడం కూడా కష్టమే. తక్కువ మందిలో కలయిక ఉంటుంది, ఎక్కువ మందిలో కలయిక ఉండదు. ఆ రకంగా ఎక్కువ మంది ఉన్నారు, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ముందులాగా కాదు. ఒకప్పుడు ఈ సామాజిక వర్గంలో ఒక లీడర్ అని అనుకుంటే అతను చెప్పినట్టు వినేవారు, చేసేవారు, ఓ పద్ధతిగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ప్రతి 5 కుటుంబాలు ఒక డాక్టర్ ఉన్నాడు, ప్రతి 2 కుటుంబాలు ఒక లాయర్ ఉన్నారు. సో వాళ్ళు బాగా ఎదిగారు, అందులో ఏం సందేహం లేదు. వాళ్ళు పర్సనల్గా ఎదగడంలో ప్రాబ్లం లేదు, కానీ రాజకీయంగా ఇంకా ఎదగలేదు. రియల్ బ్యాక్వర్డ్నెస్ రాజకీయంలో ఉంది. దీనికి ఒక నాయకుడు అవసరం. కానీ నాయకుడిని నమ్మారు. నాకు చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఏదో మన కులంలో ఒకడు వస్తున్నారు, మన సహాయం చేయాలని అందరూ ముందరకు వచ్చారు, చేశారు. అది సక్సెస్ కాలేదు. దానికి కారణాలు చాలా అవ్వచ్చు. ఆ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతను కూడా సహాయం చేశారు. వాళ్ళు ఒక లీడర్ని ఓన్ చేసుకొని ఈ పరిస్థితికి దాకా తీసుకొని వచ్చారు, నిలబడగలిగారు. మరి అదే రకంగా ఆయన కూడా ఓన్ చేసుకొని ప్రజల్ని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. నా పర్సనల్ ఒపీనియన్, ఆయన పూర్తిగా ఓన్ చేసుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ గారే సామాజిక వర్గాన్ని పూర్తిగా సొంతం చేసుకోవటం లేదు. కానీ సామాజిక వర్గం సొంతం చేసుకున్నాడు కాబట్టి అంత మెజారిటీ రావడం, అంత చేయడం, అది ఎవరు విన్నా వినకపోయినా, చెప్పినా చెప్పకపోయినా జరిగింది మాత్రం అదే. ఓన్ చేసుకోకపోతే రాదండి అలాగా. సో ఇప్పుడు ఆయన ఓన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి తన సామాజిక వర్గాన్ని ఇతర సామాజిక వర్గాలతో, ఇప్పుడు అంతెందుకు బయటే మాట్లాడుకుందాం, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. ఇప్పుడు ఏదో ఒక ఆశాజ్యోతిలాగా ఆయన వచ్చాడు కాబట్టి, అందరూ సహాయం చేశారు కాబట్టి ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే బాగుంటుంది. కానీ అతను ఆ దశగా ఆలోచించలేదు కాబట్టి ఇది అంత తేలిగ్గా ఒకటి అవుతుంది, రాజ్యాధికారం అంత తొందరగా వస్తుందని నేను అనుకోవటం లేదు. గంగయ్య నాయుడు గారు 2019 శాసనసభ ఎన్నికల్లో స్వయంగా మీ కుమారుడు శ్రీకాంత్ నాయుడు గారు పలమనేరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో జనసేన పార్టీలో మీరు కొనసాగలేదా? పార్టీ నుంచి మీకు పిలుపు రాలేదా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం కూడా మీతో ఆయన చర్చించలేదా? అసలు ఏం జరిగింది? ఆయన చర్చించలేదు అన్నది కరెక్టే. కానీ ఆయన చర్చించలేదు కదా, నేను చర్చించవచ్చు కదా అని అనొచ్చు కదా మీరు. ఎందుకో నాకు ఇష్టపడలేదు, ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు, వెళ్ళని అని చెప్పి నేను వదిలేసాను. అంటే మొన్న 2024 ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు తీసుకోవడం, ఆయనకంటూ వ్యూహం ఉంది, వ్యూహం నాకు విడిచిపెట్టండి, మీరు నన్ను నమ్మి వ్యూహాన్ని నాకు వదిలిపెడితే నేను ఈ సామాజిక వర్గానికి ఖచ్చితంగా రేపు స్వావలంబన చేకూరే విధంగా, చేయూతనందించే విధంగా నేను దిక్సూచినై నిలబడతాను, ఎందుకంటే కులాన్ని పెద్దన పాత్ర పోషించండి అనేటటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు వాడారు. అట్లాగే ఆయన ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటివరకు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు, మీరు సొంతం చేసుకొని మీరు ఓట్లు వేసి ఒక స్థాయికి
స్థాయికి మీరు తీసుకొస్తేనే కదా ముఖ్యమంత్రి స్థాయికి చేరువ కావడానికి ఒక ఆలంబన ఉంటుందని ఆయన ఇటువంటి వ్యాఖ్యానాలు చేశారు, మనందరం చూసాం. ఆ సమయంలో మీరు ఆయనకి సలహా ఇవ్వాలని కానీ ఇన్ని తక్కువ స్థానాలు తీసుకుంటే రేపు పర్సంటేజ్ రేషియోలో మన ప్రాధాన్యత తగ్గిపోతుందని మీకై మీరు చెప్పడం కానీ ఇటువంటివేవి ఎందుకు జరగలేదు? వారి వైపు నుంచి ఎందుకు అడుగులు వేయలేదు? మీ వైపు నుంచి, ఎందుకంటే చిరంజీవి గారికి మీరు చాలా అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి ప్రజారాజ్యం సమయంలో. అసలు ఏం జరిగింది గంగయ్య నాయుడు గారు? ఇప్పుడు ఆయన పదే పదే చెప్తున్నారు, నాకు అన్నీ తెలుసు, నేను ముందుకు వెళ్తాను, మీకు ఇష్టమైతే నాతో ఉండండి, లేదంటే వద్దు అని అన్నప్పుడు వాలంటరీగా వెళ్ళి మీరు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పడం కరెక్ట్ కాదని నాకు మాత్రం. నేనైతే అలా ఎప్పుడు చేయలేదు. నాకు చాలామంది సీఎంలు తెలుసు, చాలామందిని చూశాను నేను కూడా. నాకు నేనుగా ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళను కూడా. అది నా స్వభావం, అది నా నేచరు. సో ఆయన 10 మందిలో కలిసి నాకు మీరు అవసరం లేదు, నేను చెప్పినట్టు వింటే మాతో రండి, లేదంటే వద్దన్నప్పుడు నేను ఎలా వెళ్తాను శ్రీకాంత్? వెళ్ళను కదా. అందువల్ల నేను అసలు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా లేదా ఆ పార్టీ అధ్యక్షుడైనా నాకు అవసరం లేదు, నేను నడిచే దారి నచ్చితేనే మీరు రండి, లేకపోతే రావద్దండి అని ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా చెబుతారంటారా? చెప్పరు, నా దృష్టిలో చెప్పరు. మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కదా. ఒకటి, ఆయన కమ్యూనిటీని ఓన్ చేసుకోకపోయినా కమ్యూనిటీ అతను ఓన్ చేసుకుంది. నెక్స్ట్ ఎలక్షన్కి ఓన్ చేసుకుంటానో లేదనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇట్ హ్యాస్ టు బి సీన్. చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.